అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 1116 కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు. ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, ముద్రగడ అభిమానులు ఎవరూ అధైర్యపడవద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అలాగే కిర్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో, శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో, చిల్లంగి చింతల తోటలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. కంకణం కట్టుకొని ముద్రగడ పద్మనాభం గారికి వైద్యం చేయడం జరిగింది. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఐసీ నుంచి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు, విలవేల్పు నూకాలమ్మ గారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు, మరి ముఖ్యంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోని ప్రతి గుళ్ళోని కూడా ఆయన మీద అభిషేకాలు చేస్తూ, కుంకుమ పూజలు చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలి, అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి, అలాంటి భగవంతుడిని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ కిర్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోనే ఆయన పేరు మీద పూజలు చేయడం, అమ్మవారి ఆశీస్సుల దయ వల్ల ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన పూర్తిగా కోలుకున్నారు. రూమ్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ప్రజలందరి దగ్గర మళ్ళీ కూడా ముద్రగడ పద్మనాభం గారు త్వరలోనే అందరినీ కలుస్తారు. దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు. ఆయనే 4-5 రోజుల్లో స్వగ్రామం కిర్లంపూడి వస్తారు. ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగడ పద్మనాభం గారిని కలుద్దాం. ఎవరూ నిరుత్సాహపడొద్దని, మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 4-5 రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగడ పద్మనాభం గారి వైపు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ మన స్వగ్రామానికి వచ్చి మనందరితో పాటు కలిసి టిఫిన్లు మనందరూ కలిపి ముద్రగడ పద్మనాభం గారితో చేస్తామని, ఆ రోజు కూడా త్వరలోనే 4-5 రోజుల్లోనే జరుగుతుందని చెప్పేసి ఈ నూకాలమ్మ వారికి 1116 కొబ్బరికాయలు కొట్టడం, అలాగే చిల్లింగిలో అమ్మవారి గుడిలో 50 కేజీల కుంకుమతో కుంకుమ పూజ, మన ఊరి శివన వనదుర్గమ్మ వారి గుడిలో పూజ, అలాగే మన సావుకాలు వైష్ణమాత గుడిలో అక్కడ కూడా ఇవాళ అభిషేకం చేస్తూ ఉన్నారు.
అలాగే కిల్లంపూడి చెల్లింగి చెప్తున్న ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం బాగోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ వీడియో ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవద్దు. మనకి ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారు అంటే మనం అందరం ఉందాం. ఆయన త్వరలోనే వస్తారు. ముద్రగడ పద్మనాభం గారిని కలుద్దామని చెప్పి ఈ మీడియా ద్వారాగా మీ అందరికీ తెలియజేస్తూ 4-5 రోజులు టైం ఇస్తే ముద్రగడ పద్మనాభం గారు పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.